చిత్రగుప్త ప్రభు, దినదినానికి నీ బాధ పెరుగుతూనే ఉన్నది. ఏమిటి సమస్య? ఏం చెప్పమంటారు ప్రభు? తెలియక చేసిన పాపల కన్నా తెలిసి చేసిన పాపలే ఎక్కువ మంది ఉన్నారు. అయినా మీకు తెలియనిదాగా నా పాటి. ప్రవేశ. ప్రభు, వీడు తన ద్విచక్ర వాహనమును అతివేగంగా నడుపుట వలన తల పగిలి మృత్యుపాలైనాడు. అంతేగాక తనతో ప్రయాణిస్తున్న తన మిత్రుణ్ణి కూడా మృత్యుపాలు చేసినాడు. వీని నిర్లక్ష్యంతో వీడు మరణించుట విధితమే. వీనితో పాటు మరో ప్రాణికి ముప్పు తేవటం మహాపాపం. దేవతలమైన మృత్యుంజయులమైన మనమే కిరీటం లేకుండా తిరగమే. వీనికింత తలపగరేమిటి? వీడికి కఠిన శిక్ష పడవలసిందే. రెండవ ప్రవేశ. మహాదేవా, ఈ అపరాధి తెలిసి తన 4 చక్రాల వాహనమును మద్యము సేవించి నడిపినాడు. ఆ మద్యం మత్తులో వాహనం అదుపు తప్పి ఢీ కొట్టి ఇలా మృత్యుదారి పట్టినాడు. మద్యపానానికి బానిసవై, మృగాల కన్నా హీనమై, వాహనం నడుపుటలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా యమపురి దరిచేరితివే. ఒక్కసారైనా నీ కుటుంబం నీకు గుర్తుకు రాలేదా? నేలన పడినది నీ శవమే అయినా రక్త కన్నీరు నీ కుటుంబానిది. వారిని లెక్క చేయక నీ దారి నువ్వు చూసుకున్న స్వార్థపరుడవు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా వారి బాధ్యతలను నిర్వర్తించేవాడిని ధర్మాత్ముడంటారు. నీలా ఇంటిని గుండెల మీద తన్నేవాడిని పాపాత్ముడంటారు. తదుపరి ప్రవేశ. నీ కలతకు కారణమేమిటి చిత్రగుప్త? ప్రభు, ఈ అమానుషాన్ని నా నోట పలకలేను. ఈ దుర్మార్గుడి చేత 10 మంది మృత్యువాత పడ్డారు. కాసుకి కక్కుర్తి పడి తన వాహన శక్తికి మించిన ప్రజలను ఎక్కించి దానిని నడిపి ఆడ, మగ, పిల్ల, పెద్ద, ముసలి, ముతక తేడా లేకుండా అందరినీ సజీవంగా ముంచేశాడు. తను చావడమే గాక ఇందరి ప్రాణాలను బలిగొన్నాడు. ఎంతటి వక్రబుద్ధి మీది! ఎన్నిసార్లు హెచ్చరించి ఉంటారు. ఒకసారి వద్దంటే అదే చేయటం గొప్ప కాదు, మూర్ఖత్వం. నిర్లక్ష్యంతో అతివేగం, హెల్మెట్ లేకుండా ప్రయాణం, నిర్లజ్జతో మద్యపానం, బాధ్యత రాహిత్యం, కాసుకాంక్షతో ప్రజల ప్రాణాలతో మృత్యు క్రీడ. ఇది కాదా ఉన్మాదం? ఇది కాదా మహాపాతకం? సిగ్గులేని జన్మ. ఉంటే ఎంత, పోతే ఎంత? నీ వల్ల మరో ప్రాణికి అపాయం కలుగుతుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించిన నిన్ను మనిషనాలా, పశువనాలా? మీలో ఎవరైనా సరే పంచసూత్రాలు పాటించి వాహనం నడిపించిన వారు వైతరిని దాటి రావలసి వచ్చి ఉండేది కాదు. పంచసూత్రాలంటే ఏంటి ప్రభు? మొదటిది, ఎప్పుడు హెల్మెట్ పెట్టుకునే ద్విచక్ర వాహనం నడపవలెను. రెండవది, 4 చక్రాల వాహనం నడిపేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవటం తప్పనిసరి. మూడవది, మద్యం మత్తులో వాహనం నడపరాదు. నాలుగవది, అతివేగం ప్రమాదకరం. ఇక 5వది, వాహన శక్తికి మించి ప్రజలను తరలించటం నేరం. పంచసూత్రాలు పాటించండి. నాకు ఈ యముడికి దూరంగా ఉండండి.